గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్వభూపాల వాహన సేవలో సర్వాభీష్ట సిద్ధి ప్రదాత అనుగ్రహం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవం. గరుడోత్సవంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభయ ప్రదానం. వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతున్న హైదరాబాద్ తిరునిలయం. తిరునిలయంలో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. గరుడ సేవలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుమలలో ఘనంగా పర్యావరణ దినోత్సవం. ఆక్టోపస్ భవన ప్రాంగణంలో మొక్కలు నాటిన టీటీడీ అదనపు ఈవో. ఘనంగా శ్రీ గురుదక్షిణామూర్తి అభిషేకోత్సవం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన శ్రీకాళహస్తీశ్వరాలయం. రేపటి నుండి శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు దివ్య దర్శనం టోకెన్ల జారీ. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో 4 కౌంటర్లు ఏర్పాటు చేసిన టీటీడీ. సర్వాభీష్టాలను సిద్ధించే వరప్రదాతగా శ్రీ గోవిందరాజస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతిలో పురాతన దేవాలయంగా అనుగ్రహిస్తున్న శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఊంజల్ సేవ, సర్వభూపాల వాహన సేవలను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుపతిలోని అతి పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతి పట్టణానికి ఆధ్యాత్మిక వైభవాలను అందిస్తున్న అద్భుత ఆలయాల సముదాయం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయం. ఎంతో చారిత్రక వైభవాన్ని కలిగిన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 4వ రోజైన గురువారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి అమ్మవార్లను ఓవైపు, శ్రీ గోవిందరాజస్వామి వారిని మరోవైపు ఊయలలో వేంచేపు చేసి అర్చకులు భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను కమనీయంగా నిర్వహించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి సర్వభూపాల వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి సర్వభూపాల వాహనంపై ఆసీనులను చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, కళా ప్రదర్శనలు, మేళతాళాల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారు దేవేరులతో కూడి సర్వభూపాల వాహనం ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. గోవిందాయ నమో నమో, గోపాలాయ నమో నమో, గోవిందాయ నమో నమో, గోపాలాయ నమో నమో, భావజ గురవే నమో నమో, ప్రణవాత్మనే నమో నమో, భావజ గురవే నమో నమో,
పరమాత్మనే నమో నమో దేవేశాయ నమో నమో దివ్య గుణాయ నమో నమో దేవేశాయ నమో నమో దివ్య గుణాయ నమో నమో ఈ వరుసలనే ఎవ్వరు దలచిన ఇహ పరమంత్రములిందరికీ నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో నారాయణాయ నమో నమో భక్తవత్సలుడైన శ్రీ వెంకటేశ్వరుడు గరుడోత్సవంలో భాగ్యనగర వాసులను దివ్యంగా అనుగ్రహించారు. హైదరాబాద్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో భక్తుల భరితంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం స్వామివారు ఊంజల్ సేవ, గరుడ వాహన సేవలలో భక్తుల నీరాజనాలు అందుకున్నారు. హైదరాబాద్ మహానగరం గోవిందుని దివ్యనామంతో ప్రకాశిస్తోంది. భాగ్యనగరం హిమాయత్ నగర్ లో తిరునిలయంలో వేంచేసిన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవను నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, భాజా భజంత్రీల నడుమ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వరుడి ఊంజల్ సేవ మనోహరంగా సాగింది. భోగీంద్ర తల్పుడా భువన విఖ్యాత గోగోపరక్షక కువలయాధీశ ఆగమ సన్ముత అచ్యుతానంత ఆగమ సన్ముత అచ్యుతానంత యోగ నిద్రపోవయ్య యోగీంద్ర వంజ యోగ నిద్రపోవయ్య యోగీంద్ర వంజ. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆగమ పండితుల నేతృత్వంలో ఋత్వికులు హోమ కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించి ఉత్సవమూర్తులకు హారతులు అందజేశారు. ఆపై పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఇక గురువారం రాత్రి స్వామివారి గరుడోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సుందర శోభితంగా అలంకరించిన స్వామివారికి అర్చకులు ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం హైదరాబాద్ పురవీధులలో మేళతాళాలు, కోలాటాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామివారి గరుడ వాహన సేవ ఉత్సవ శోభితంగా సాగింది. గోవిందనామ స్మరణలు చేస్తూ భాగ్యనగర వాసులు శ్రీనివాసుని సేవలో తరించారు. ఇటు గరుడని నీవెక్కినను పట్ట పట్టదే కొలువ గణపదిలే. ఇటు గరుడని నీవెక్కినను పట్ట పట్టదే కొలువ గణపదిలే. ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను. ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే. ఇటు గరుడని నీవెక్కినను నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే. ఇటు గరుడని నీవెక్కినను పట్ట పట్టదే కొలువ గణపదిలే. ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం రాత్రి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దర్శించుకున్నారు. తిరునిలయంలో ఈ నెల 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నవనవోన్మేషంగా నిర్వహిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన గురువారం రాత్రి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఏఈఓ
యు రమేష్ బాబు, ఇతర అధికారులు, అర్చకులు చైర్మన్కు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దర్శించుకున్నారు. ఆ తరువాత జరిగిన గరుడ వాహన సేవలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పాల్గొని ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈరోజు ఈ గరుడ సేవ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచారు. అయితే నా చిన్నప్పటి నుంచి ఈ దేవాలయానికి ఏదైతే ఉందో అది నేను చాలాసార్లు రావటం జరిగింది. ఈరోజు పాలక మండలి అధ్యక్షుడి హోదాలో నేను రావటం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఈ బ్రహ్మోత్సవాలకి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. సుమారు వేలల్లో భక్తులు రావటం ఇది అత్యంత శుభపరిమాణమని నేను భావిస్తున్నాను. దీనికి ఇంకా ఏమేమి ఇక్కడ కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగేలా చూస్తాను. ఇక ఇక్కడ ఏమైనటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా నేను హామీ ఇస్తున్నాను. ఇవన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టుగా కూడా నేను చూసుకుంటాను. ఎందుకంటే నాకు ఈ దేవాలయానికి ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. ఎప్పటి నుంచో నాకు తెలుసు. కాబట్టి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో పచ్చదనాన్ని 80% పెంచేందుకు చర్యలు చేపట్టామని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుమలలోని గోగర్భం డ్యాంకు సమీపంలోని ఆక్టోపస్ భవనం వద్ద గురువారం ఉదయం ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో అటవీ శాఖ సహకారంతో త్వరలో 2 లక్షల మొక్కలను నాటుతామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఎవ్రీ ఇయర్ జూన్ 5వ తారీఖుని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా వివిధ క్యాంపెయిన్ మోడ్లో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మనం కూడా తిరుమలలో చాలా ప్లానింగ్ తోటి ఈసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఉదయమే ఇక్కడ ఆక్టోపస్ సెంటర్లో మనం కొన్ని మొక్కలు నాటడం జరిగింది. దాదాపు ఈరోజు 2000 మొక్కలు నాటాలని చెప్పి ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి ప్లేసెస్ ఐడెంటిఫై చేసి దాని ప్రకారం ఎక్కడెక్కడ నాటాలి అని మన తిరుమల ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో మీ అందరికీ తెలుసు, తిరుమల అంటేనే పచ్చదనానికి నిదర్శనం. దాదాపు 70% ఫారెస్ట్ కవర్ ఉన్నాయి తిరుమలలో. ఇప్పుడు రాబోయే కాలంలో 80%గా మార్చాలని చెప్పి మనం ప్లానింగ్ కూడా చేశాము. అందుకు అనుగుణంగా వచ్చే రైనీ సీజన్లో 1 లక్ష చెట్లు ఇక్కడ ఫారెస్ట్లో కూడా నాటబోతున్నాము. ఇందుకు ఫారెస్ట్ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని పూర్తి స్థాయిలో మన శ్రీనివాసుల డిఎఫ్ఓ దానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. సో మీకు ఓవరాల్గా తిరుమలలో ఈ సంవత్సరం థీమ్ అయితే బీట్ ద ప్లాస్టిక్ నశింపచేయాలి అనేది. అందుకు అనుగుణంగా మనం ఇప్పటికే ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ యూసేజెస్ అన్నీ కూడా తిరుమలలో రద్దు చేశాము. దాన్ని పకడ్బందీగా ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నాము. అదేవిధంగా చాలా ఇంకా మిగతా ఏరియాలో కూడా ప్లాస్టిక్ డబ్బాలు లేకుండా చేయడం, ప్లాస్టిక్ రిలేటెడ్ వస్తువులు కూడా కొన్ని ఏరియాలో టెంపుల్ చుట్టుపక్కల ఎక్కడా కూడా వాడటం పూర్తి స్థాయిలో నిషేధం చేయడం జరిగింది. సో ప్లాస్టిక్ అనేది చాలా హజార్డస్. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా హెల్త్కి కానీ ఎన్విరాన్మెంట్కి కానీ ఇది ఒక పెద్ద శత్రువు అని చెప్పొచ్చు. సో ఇది మనం పీల్చే గాల్లో కానీ లేకపోతే తినే ఫుడ్లో కానీ ఎక్కడైనా కానీ ప్రజెంట్ అయినప్పుడు దానివల్ల లాంగ్ టర్మ్లో చాలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికి అనుగుణంగా మనం ఎప్పుడో కూడా ఇప్పుడు అన్నప్రసాదాలు కానీ లేకపోతే మిగతా కానీ వాటర్లో కానీ మనం అక్కడ కూడా తిరుమలలో చాలా వరకు లేకుండా చేసాం. ఇంకా కూడా కొన్ని భక్తులు కొన్నిసార్లు తీసుకొచ్చేటప్పుడు
సప్తగిరి టోల్ ప్లాజాలో పూర్తి స్థాయిలో చెక్ చేసి ఈ మధ్య పైకి రానికుండా చేస్తున్నాము. సో అదేవిధంగా భక్తులు కొన్నిసార్లు ఏంటంటే కారులో వెళ్తా విండోలో నుంచి బయటకు విసిరేస్తూ ఉంటారు. దాన్ని కూడా ఈ మధ్య చాలా వరకు సెన్సిటైజ్ చేసి అలా చేయొద్దు, అది ఎన్విరాన్మెంటల్గా చాలా ఇబ్బందులు అని చెప్పి ఎక్కడికక్కడే కాషన్స్ పెట్టి సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం ఎప్పుడు కూడా మన తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రకృతికి ఎన్విరాన్మెంట్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. పురాణాల ప్రకారం చారిత్రక ప్రకారం కూడా తిరుమల టెంపుల్లో అత్యంత అంటే డెన్స్లీ ఫారెస్ట్లో ఉన్నట్టు ఇక్కడ ప్రతి చెట్టుకు కూడా ఒక ప్రాధాన్యత ఉన్నట్టు కూడా తెలియజేయటం జరిగింది. అందుకే మనం లోకల్గా 40 చెట్లు ఇంపార్టెంట్ లోకల్ టెరైన్లో ఇక్కడ భూమిలో ఉండి ఇక్కడ ఉండే వాటిని ఐడెంటిఫై చేసి ఆ స్పీసెస్ని మాత్రం లార్జ్ స్కేల్లో ప్లాంటేషన్ చేయబోతున్నాం. దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్లో ఏ చెట్టు అయితే ఉంటుందో ఆ చెట్టే ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది అనమాట. అదే మనకి యాక్చువల్గా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది, మిగతా చెట్లకి ఫ్రెండ్లీగా ఉంటుంది. కొన్ని ఫారిన్ ప్లాంట్స్ వేసామనుకో దానివల్ల ఇట్స్ ఎ థ్రెట్ టు ద నేటివ్ స్పీసెస్. సో అందుకని ఇది ఈ రకంగా కూడా మన వాళ్ళు పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసి వాటికి అనుగుణంగానే ఈ 40 స్పీసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా అందరికి కూడా దీంట్లో స్టేక్ హోల్డర్స్గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎన్విరాన్మెంట్ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎన్విరాన్మెంటే మనకి రక్ష. సో వచ్చే భక్తులు కానీ ఇక్కడ ఉండే మిగతా వాళ్ళు కానీ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ మనకు మనం ప్రొటెక్ట్ చేయాలి, సస్టైనబిలిటీ ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశ్వర. టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారిగా కెవి మురళీకృష్ణ గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తెల్లవారుజామున తోమాల సేవలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో టీటీడీ సిబిఎస్ఓగా మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సిబిఎస్ఓకు తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు సిబిఎస్ఓ వెంకట శివకుమార్ రెడ్డి, బీజీఓలు రామ్ కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం తిరుమలలోని సిబిఎస్ఓ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మురళీకృష్ణ మాట్లాడుతూ తిరుమల భద్రతతో పాటు భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని వెల్లడించారు. చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. టీటీడీలో ఇంత బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగాన్ని నిర్వర్తించేందుకు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహానికి సదా నేను కృతజ్ఞతాబద్ధుడను. ముఖ్యంగా ఈ ఉద్యోగానికి నేను యోగ్యుడనని భావించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ చీఫ్ సెక్రటరీ మరియు గౌరవ డీజీపీ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదివరలో ఇక్కడ డిఎస్పీగా, అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి అనుభవం ఉండడం వలన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులని అవగాహన చేసుకోవడానికి కొంత నాకు పాత ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది అనేటటువంటిది తెలియజేస్తున్నాను. అలాగే గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఉన్న బోర్డు మరియు గౌరవ ఈవో గారు, గౌరవ అడిషనల్ ఈవో గారు ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి అనేక స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఒకసారి నేను కూడా వాటిలన్నింటినీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా భక్తుల యొక్క భద్రతకు సంబంధించి, అలాగే టీటీడీ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేటటువంటి దాన్ని పెడుతూ శతాబ్దాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు, అలాగే సెక్యూరిటీ ప్రోటోకాల్స్కి సంబంధించి వ్యవహారాలు అన్నీ కూడా వాటిని పాటిస్తూ మరింత మెరుగైనటువంటి భద్రతా ప్రమాణాలను ఎలా తీసుకురావాలనే విధంగా పనిచేయడం జరుగుతుంది. అలాగే భక్తులకి సంబంధించి కానీ, టీటీడీ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి దాని కానీ ఏ రకమైనటువంటి అక్రమాలు కానీ అలాంటివి ఏవి ఉండకుండా ఉండే విధంగా విజిలెన్స్ వింగ్ పనిని కూడా అదే విధంగా ఉండేటట్టు దాన్ని చూసేటటువంటి బాధ్యతని మరింత నిబద్ధతతో
దానికి సంబంధించినటువంటి మెరుగైన ప్రమాణాలు ఏమైనా ఉంటే వాటిని కూడా తీసుకొచ్చే విధంగా పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది. హరిపట్టపురాణి అలమేలు మంగమ్మ కొలువుదీరిన తిరుచానూరు పుణ్యక్షేత్రంలో గురువారం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని జన్మ నక్షత్రం హస్తాను పురస్కరించుకుని అర్చకులు ఈ విశేష ఉత్సవాన్ని జరిపారు. నిత్యార్చనలు నిర్వహించిన అనంతరం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో సూర్యనారాయణ స్వామి తిరుచి సేవను వేడుకగా నిర్వహించారు. శక్తిప్రదం భవతి మిరాంతకం భయనాశం శుభకరం ఆదిత్య హృదయం అజేయం శక్తిప్రదం భవతి మిరాంతకం భయనాశం శుభకరం ఆదిత్య హృదయం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భగవద్ భక్తి సింధువులైన 12 మంది ఆళ్వార్లలో నమ్మాళ్వార్ ప్రసిద్ధులు. వీరికి పరాంకుశులు, వకులాభరణుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి ప్రాంతంలో ఆళ్వార్ తిరునగరి అనే దివ్య దేశంలో నమ్మాళ్వార్ తమిళ వైఖాసి నెల విశాఖ నక్షత్రంలో అవతరించారు. వీరు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాల సారాంశాలను తెలియజేసే విధంగా 4 ప్రబంధాలను రచించారు. ప్రతి ఏటా నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవాలను శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ఉత్తర మాడవీధిలోని పూర్వపు మ్యూజియంలో కొలువైన నమ్మాళ్వార్ సన్నిధిలో గురువారం సాయంత్రం టీటీడీ పెద్ద జీయస్వామి, చిన్న జీయస్వామి ఆధ్వర్యంలో నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొలి అనే దివ్య ప్రబంధంలోని 100 పాసురాలను పారాయణం చేశారు. అనంతరం నమ్మాళ్వార్కు విశేష పూజలు నిర్వహించి నైవేద్యం, హారతులు సమర్పించి శాతుమొర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏకాంగి, ఆచార్య పురుషులు, అధ్యాపకులు పాల్గొన్నారు. శ్రీవారి మెట్టు నుండి దివ్య దర్శనం ద్వారా కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల కోసం టోకెన్లు జారీ చేయడానికి సర్వం సిద్ధమైంది. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లో ఈ భక్తుల కోసం ప్రత్యేకంగా 4 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లలో టోకెన్లు పొందడానికి ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. శ్రీవారి మెట్టు ద్వారా వెళ్లే భక్తులకు జూన్ 6వ తేదీ శుక్రవారం సాయంత్రం నుండి దివ్య దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. భక్తులకు అవగాహన కల్పించేలా టీటీడీ రేడియో బ్రాడ్కాస్టింగ్ విభాగం వివిధ భాషలలో శ్రీవారి మెట్ల ద్వారా వెళ్లే భక్తులకు భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు జారీ చేస్తారని ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్ పరిసరాల్లో దివ్య దర్శనం టోకెన్ల మంజూరు గురించి ప్రత్యేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం పురాతన పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది. తిరుపతికి 18 కిలోమీటర్ల దూరంలో టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయం నిత్యం భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. ఎంతో పురాణ చారిత్రక ప్రాశస్త్యాలను సంతరించుకున్న ఈ ఆలయంలో జూన్ 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి బ్రహ్మోత్సవ విశేషాలు మనము తెలుసుకుందాం. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఎంతో మహిమాన్వితమైన దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని భక్తులు దర్శించి మొక్కుకుంటే కోరికలు ఈడేరుతాయని ప్రగాఢ విశ్వాసం. కలియుగ దైవం శ్రీనివాసునితో అనుబంధం ఉన్న ఈ ఆలయం నిత్యం భక్తజన సంద్రంగా దర్శనమిస్తోంది. శ్రీనివాసుడు నారాయణవనంలో శ్రీ పద్మావతి దేవిని పరిణయమాడిన తరువాత శ్రీ వెంకటాచల క్షేత్రానికి బయలుదేరే మార్గమధ్యంలో
అప్పలాయగుంటలోని యోగుల కొండలో తపస్సు చేస్తున్న శ్రీ సిద్ధేశ్వర స్వామివారికి ప్రసన్నుడై శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిగా సాక్షాత్కరించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్వేటి నగరం రాజుల ఏలుబడిలో ఉత్సవాలు ఊరేగింపులు జరిగినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఎంతో మహిమగల దేవుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి స్థానికులే కాకుండా తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. పురాణ ప్రాశస్త్యం, చారిత్రక వైభవాలను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం అప్పలాయగుంట క్షేత్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసింది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రంలో జూన్ 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా వైభవపేతంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలలో భాగంగా జూన్ 6వ తేదీ సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 7వ తేదీ ఉదయం జరిగే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 7వ తేదీ రాత్రి పెద్దశేష వాహన సేవ, 8వ తేదీ ఉదయం చిన్నశేష వాహన సేవ, రాత్రి హంసవాహన సేవ, 9వ తేదీ ఉదయం సింహవాహన సేవ, రాత్రి ముత్యపు పందిరి వాహన సేవ, 10వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి కళ్యాణోత్సవం, సర్వభూపాల వాహన సేవలు నిర్వహిస్తారు. జూన్ 11వ తేదీ ఉదయం మోహిని అవతారంలో పల్లకీ ఉత్సవం, రాత్రి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన గరుడ సేవ, 12వ తేదీ ఉదయం హనుమంత వాహన సేవ, రాత్రి గజవాహన సేవలు వైభవంగా జరుగుతాయి. 13వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహన సేవ, రాత్రి చంద్రప్రభ వాహన సేవ, 14వ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవలతో బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు పరిసమాప్తమవుతాయి. జూన్ 15వ తేదీ ఉదయం ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిణి వద్ద స్నపన తిరుమంజనం, చక్రస్నాన మహోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి జరిగే ధ్వజ అవరోహణంతో అప్పలాయగుంట క్షేత్రంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగియనున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల దివ్యక్షేత్రంలోని ఆస్థాన మండపంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం భక్తిపూర్వకంగా జరుగుతోంది. కర్నూలుకు చెందిన బాలాజీ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు పి ధనంజయ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు. భక్తులందరూ 21 పర్యాయాలు భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని నిర్వహించారు. భక్తుల పారాయణంతో ఆస్థాన మండపం భక్తి పారవస్యంలో ఓలలాడింది. జ్యేష్ఠమాసం గురువారం శుభవేళ శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి సుగంధ ద్రవ్యాల్లో పరిమళించారు. శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారి దర్శనం భక్తులకు సకల జ్ఞాన ఫలప్రాప్తిని కలిగిస్తుంది. పంచభూత క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకం వైభవంగా జరిగింది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాలను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు.
నిర్వహించారు. ఆపై పసుపు రంగు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలను స్వామివారికి ధరింపచేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీగిరి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ప్రధాన కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజ, గణపతి పూజలు జరిపి అంకురార్పణ నిర్వహించారు. ఆపై గరుడ ధ్వజపటానికి, ధ్వజస్తంభానికి పూజలు చేసి ధ్వజారోహణం నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ప్రాంగణంలోని మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు, ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు, ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. కరీంనగర్ జిల్లా కేంద్రం బొమ్మకాల్ రోడ్డులో కొలువైన శ్రీ యజ్ఞ వరాహస్వామి వారి దేవాలయంలో అభిషేకోత్సవం వైభవంగా జరిగింది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారు దేవుడుగా సర్వ వైదిక సంస్థానంలో పూజలు అందుకుంటున్న స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ యజ్ఞ వరాహస్వామి వారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం పుష్పమాలలతో స్వామివారికి అలంకరణ చేసి సహస్రనామావళి సహితంగా ధూపదీప నివేదనలను సమర్పించారు. చూడక మానవు చూచేటి కన్నులు ఏడనే వైన ఇతరములు నీడల నిల్తా నీరూపములని, నీడల నిల్తా నీరూపములని ఈడుబడని తెలివియగదే. హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీ గోదా సమేత రంగనాథ స్వామివారి ఆలయంలో గోదా కళ్యాణం కనుల పండుగ జరిగింది. ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ప్రాంగణంలో చూడచక్కటి వేదికను ఏర్పాటు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధరణ, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని హన్మాజీపేటలో సనాతన ఆంజనేయ స్వామి పునః విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 5 రోజుల పాటు జరిగిన ఆంజనేయ సహిత శివ పంచాయతన నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా యాగశాలలో పలు వైదిక క్రతువులను జరిపారు. ఆపై హోమాలను పూర్తి చేసి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రాంగణం భక్తుల జై హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షికోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారికి ప్రాతకాలమే నిత్యాభిషేకం, ఆరాధనలు జరిపారు. ఆపై స్వామివారి మూలమూర్తికి పుష్పమాలలు, తులసి హారాలు, ఆభరణాలతో దివ్య శోభితంగా అలంకరించారు. విష్ణు సహస్రనామ పారాయణం జరిపి స్వామివారికి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో కొలువైన శ్రీ లలితాపీఠం 4వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై అగ్ని ప్రతిష్ఠ చేసి శ్రీ లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం తంగడపల్లి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో దోపోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ 49వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పలు విశేష పూజలు జరిపారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నిత్య హోమాలు, అర్చనలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై కొలువుదీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దోపోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. చెంచుల ధారణలతో దొంగలు స్వామివారి ఆభరణాలను అపహరించుకోపోవడం, తప్పు తెలుసుకుని స్వామివారిని వేడుకోవడం వంటి ఘట్టాలను ఆసక్తికరంగా నిర్వహించారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, ఇతర అధికారులు ఈ సందర్భంగా స్విమ్స్ ప్రాంగణంలో మొక్కలను నాటారు. అనంతరం శ్రీ పద్మావతి ఓపీ భవనం వద్ద డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పర్యావరణాన్ని పరిరక్షించండి, లోకహితాన్ని కాంక్షించండి అనే ప్లే కార్డులను చేతబూని అధికారులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, విద్యార్థులు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల వద్దకు ర్యాలీని నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా మా శుభాకాంక్షలు. ఈ పర్యావరణం అనేది మన జీవితంలో అభిన్నమైనటువంటి అంగము. పర్యావరణము పరిశుభ్రంగా ఉండి పరిశుద్ధంగా ఉంటేనే, అంటే చక్కటి గాలి, మంచి నీరు, అలాగే ఎటువంటి ఈ భూమిలో పొల్యూషన్ కూడా లేనప్పుడే మానవ జీవితం సక్రమంగా జరుగుతుంది. వాటిలో రకరకాల ప్రదూషణలు రావడం వల్ల ఇప్పుడు అనేక రకాల ఇన్ఫెక్షన్లు అయితేనేమి, క్యాన్సర్ లాంటి జబ్బులు అయితేనేమి రావడం జరుగుతుంది. వాటిని నివారించాలి. మన భావి తరాలకు ఈ భూమి ఒక మంచి నివాసయోగ్యమైన ఇదిగా ఉండాలి అని అంటే మనం ఈ ప్రకృతిని పరిరక్షించుకోవడం, అంతేకాదు ప్రకృతిని గౌరవించుకోవడం, అంతేకాదు ప్రకృతితో మమేకం అవడం అనేది జరగాలి. ఆ విలువలు మన ప్రజలకి, మన పిల్లలకి, ముఖ్యంగా భావితరాలకి నేర్పాలి అనే ఉద్దేశంతో ఈ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.